అందరికీ నమస్కారం. పొగాకు రైతుల కోసం పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై కలిగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ కుప్పం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్దతు ధర కల్పించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, వారికి అండగా ఉండాలని తెలిపిన మేరకు బూచంపల్లి శివన్న ఈ జిల్లాలో రైతులకి మేమున్నామన్న అండగానే వారి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని కలిగిరిలో దండాల నారాయణకి ఇచ్చిన పిలుప వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా చేపట్టేందుకు నారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రతి ఒక్క వర్గానికి దోషి, అదేవిధంగా రైతులకి మొట్టమొదటిగా మోసం చేసేటువంటి వ్యక్తి. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 9 గంటలు కరెంట్ ఇస్తామంటే తీగల మీద భక్తులు ఆడేసుకోవాలని అధికారం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్క విషయంలో రైతుల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజు పొగాకు రైతులకి ముఖ్యంగా వారికి మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా కరువు అనేది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, కరువు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేస్తా ఉన్నాడు. వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు వారు నిజమని చెప్పిన వారికి ఒక శాపం ఉంది, తల 1000 ఒక్కలైతేనే. అదేవిధంగా వారు ఏ మాట అయితే చెప్తారో, ఏ హామీ అయితే చెప్తారో అది ఎప్పుడు కూడా ఏది కూడా నిర్వహించే పరిస్థితి వారు ఉండదు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేస్తూ ఎలక్షన్స్ ముందు నేనున్నాను, నేను మొత్తం నేను చేస్తాను, నేను ఒక ప్రతి ఒక్కటి జగనన్న ఇంటికి ఇద్దరికి ఫీజు ఇస్తానంటే, అమ్మఒడి ఇస్తానంటే మొత్తాన్ని నేను ఇస్తా అన్నాడు. ప్రతి ఒక్కటి ఏది నోటికి వస్తాయి, నేను 1500 ఇస్తానంటే నేను 15,000 ఇస్తానంటే 18,000 ఇస్తా అంటాడు. ప్రతి ఒక్క సంక్షేమాన్ని, వాలంటీర్ని, ప్రతి ఒక్క వ్యవస్థల్ని మోసం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, ఈ రాష్ట్రంలో రైతులు అందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు ఏ ఒక్క ఆత్మహత్య కూడా జరిగే పరిస్థితి ఎన్నో ఉన్నాయి. అంతకు ముందు వారు వచ్చిన తర్వాత జలయజ్ఞం అనే పేరుతో ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు వారు పూర్తి చేసిన పరిస్థితి. వారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ అదే సంతోషం రైతుల ముఖంలో చిరు